అన్నా నమస్తే. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు వాసు అన్న. ఏం పని చేస్తారు? నేను చికెన్ షాప్లో పనిచేస్తానన్న. ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం మీ వ్యాపారం? ప్రస్తుతం వ్యాపారం అయితే కనుక ఏమీ లేదన్న, కొంచెం ఆన్ సీజన్గానే ఉంది, కానీ పర్లేదన్న. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు అయింది. పరిపాలన ఎలా ఉంది అసలు? పరిపాలన ఎక్సలెంట్గా ఉందన్న. పరిపాలన మటుకి గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చాలా ఎక్సలెంట్గా ఉంది. ప్రభుత్వం పనితీరు సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నారు కదా ఇప్పుడు? చేస్తున్నారన్న. ఎలా ఉన్నాయి ఆ పథకాలు? సూపర్ 6 పథకాలు చాలా బాగున్నాయి అన్న. ప్రజెంట్ అయితే కనుక రేపు 15వ తారీఖు నుంచి ఉచిత బస్సు అన్నది మట్టుకి చాలా ఆనందంగా ఉంది. దాని తోడు తల్లికి వందనం అన్నది మట్టుకి ఎక్సలెంట్, ఇంకా అసలు చూసుకునే పని లేదన్న. అన్న మొన్న చూసుకుంటే రైతు భరోసా కింద అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేశారు. ప్రజలందరికీ అన్నదాత సుఖీభవ కార్యక్రమం ఎలా అనిపించింది అసలు? రైతులకి నిధులు అందుతున్నాయా? మరి రైతులకి చాలా మట్టుకి చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉన్నారన్న. రైతు భరోసా అందడం వల్ల ఎందుకంటే నాకు తెలిసిన 4-5 మట్టుకి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని చెప్పారు. తమ్ముడు సకాలంలో చంద్రబాబు నాయుడు గారు మాకు సరబడగా అన్నీ అందించారు తమ్ముడు అని చెప్పి అనేసి మన షాప్ దగ్గరికి వచ్చి మాట్లాడడం చాలామంది ఉన్నారన్న. రైతులందరికీ గిట్టుబాటు ధర దొరుకుతుందన్న? దొరుకుతుందన్న. 24 గంటల్లో పంట అమ్మిన వెంటనే డబ్బులు జమ అవుతున్నాయి అంటున్నారు. అవుతున్నాయి అన్న. ఈ కూటమి ప్రభుత్వం అవలంబించే ఈ పథకాలు అసలు ఎలా అనిపించినాయి? ప్రజల్లో స్పందన ఎలా ఉంది అసలు? ప్రజల్లో స్పందన మటుకి చాలా బాగుందన్న. ప్రభుత్వం పనితీరు ఇంకా ఎక్సలెంట్గా ఉందన్న. అంటే ఇప్పుడు పెన్షన్ల పెంపు కార్యక్రమం ఎలా అనిపించింది అన్న? పెన్షన్ల పెంపు అన్నది మట్టికి అన్న నిజంగా అసలు ఎక్సలెంట్ అన్న. ప్రభుత్వం ఎక్కిన 2వ నెల 3వ నెలలోనే ఆ పథకం అమలు చేయడం, వయోవృద్ధులు ఇంటికి వచ్చి మరీ పింఛన్లు అందజేయడం అన్నది, వాలంటరీ వ్యవస్థ అన్నదాన్ని రద్దు చేసి ఆ సచివాలయంలో ఉన్న సిబ్బందినే కేకేసి పింఛన్ ఇంటికి పంపిస్తాం అన్నది మట్టికి అసలు చాలా బాగుందన్న పథకం అన్నది. అన్న ఇప్పుడు చూసుకుంటే అదే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో 3000 రూపాయల పెన్షన్ 4 విడతలు పెంచిచ్చారు. మరి చంద్రబాబు గారు ఎక్కిన వెంటనే 4000 రూపాయలు ఎలా అందించగలిగారు? అదే జగన్మోహన్ రెడ్డి 4000 రూపాయలు 3000 రూపాయలు ఎందుకు అందించలేకపోయాడు? చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి చెప్తారంటన్న మీరు. చంద్రబాబు నాయుడు గారు రాబోయే 60 సంవత్సరాల తర్వాత 60 సంవత్సరాల ముందు అన్నది ఆయన ఆ 1కి 10 సార్లు ఆలోచించి ఆ పనితీరు ఎలాగుంటుందో అన్నది ఒక విజన్ వరకు ఆయన ఆలోచించి చేస్తారు. జగన్ గారి సంగతి మనం చెప్పాల్సిందే లేదు, రాష్ట్రం అంతా తెలిసిందే మీకు. ఆ పింఛని పంపిణీ కూడాను నెలకి సంవత్సరానికి ఎంత పెంచుకుంటూ వెళ్ళి ఆ సంవత్సరంలో ఆ పింఛను కూడా ఇచ్చేవారు కూడా కాదన్న. వాలంటీర్ వ్యవస్థ వాదా ఒక ఇంటికి తాళం వేసి ఉంది, వృద్ధులు వెళ్ళిపోయారు, సరేలే ఈ డబ్బులు మనయ్యే అని చెప్పి జోబులెట్టుకు వెళ్ళిపోయారన్న. అదే చంద్రబాబు ప్రభుత్వం అలా కాదన్న. ఈ ఊరు వెళ్ళారా 10 రోజుల తర్వాత వస్తారా, 10 రోజుల తర్వాత వచ్చిన తర్వాత ఆ డబ్బులు తీసుకుని మళ్ళీ వాళ్ళ జాగ్రత్తగా చెప్తున్నారన్న. నా కళ్ళతో నేను చూసిన మట్టుకైతే ఇది. అమరావతి రాజధాని 5 సంవత్సరాల్లో పూర్తవుద్ది అంటారా? అవుద్దన్న. ఆల్రెడీ మొదలైపోయిందన్న వర్క్. చాలా మట్టుకి 4 వంతుల వరకు మొదలైపోయింది. చంద్రబాబు నాయుడు చాలా స్పీడ్గా చేస్తున్నారన్న. అంటే చంద్రబాబు గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటున్నారు. నిజంగా ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొచ్చి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి, యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం కూటమి ప్రభుత్వంలో ఉంటుందంటారా? ఉంటుందన్న. ఒకప్పుడు 2014 ఎలక్షన్ అప్పుడు గెలిచినప్పుడు మాట ప్రకారం అలాగే కొంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి అన్న. మన దరిద్రం ఏంటంటే మన దౌర్భాగ్యం 2019లో మనం ఆయన గెలిపించుకోలేకపోయాం. అప్పుడే గెలిపించుకుంటే 2019లో గెలిపించుకుంటే ఈ పార్టీకి మనకి స్టేట్కి క్యాపిటల్ ఉండేది, ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండేవారు అన్న. కానీ మళ్ళీ ఇప్పుడు గెలిచారు కదా, ఇంక ఇప్పటి నుంచి మంచి రోజులు వచ్చినట్టే ఇంక అందరికీ. నిరుద్యోగులు ముందు మంచి రోజులు వచ్చినాయి అన్న. చంద్రబాబు గారు సింగపూర్ పర్యటన చేశారు కదా. అవును. ఇప్పుడు ఆ పర్యటన నిజంగా పరిశ్రమలు తీసుకురావడం ఉద్దేశంతోనే ఆయన సింగపూర్ పర్యటన చేయడం జరిగిందంటారా? నాకు తెలిసి సింగపూర్ పర్యటన అన్నది మట్టికి అది స్టేట్ క్యాపిటల్ ఎలాగ ఉండాలి, అది రాష్ట్రంలో ఏ ఏ వనరులు ఎలా ఉన్నాయి ఎలా ఉపయోగించుకోవాలి అన్న ఆలోచన మీద ఆయన వెళ్ళారు, కానీ ఆయన పర్సనల్ పని మీద అయితే కాదన్న వెళ్ళింది. అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అనేక రకాల దుర్భాషలాడుతూ ఆయన పర్సనల్ నిమిత్తం వెళ్ళారని చెప్పి వ్యాఖ్యలు చేస్తున్నారు అన్న. ఇప్పుడు పని చేసేవాడిని చూసి పని చేయనోడు ఏమంటాడన్న, నోటుకొచ్చినట్టే అంటాడు. పని చేసుకునేవాడు పని చేసుకుంటూనే ఉంటారు, పనికి మాలిన మాటలే అంటారు.
అదన్న. అంటే అమరావతి రాజధానిపై కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అనేక రకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి వీళ్ళు 5 సంవత్సరాలు ఏం చేశారన్న? వీళ్ళు చేసింది తెలియదు అమరావతికి. అమరావతి రైతులను రోడ్ల మీద కొట్టించడం, అమరావతి రైతులు ధర్నాలు చేస్తుంటే పరదాలు కట్టుకుని వెళ్ళడం, ఇదే కదన్న చేసింది. ఇప్పుడంటే దేవుడి దయ తెలిసి మంచి ప్రభుత్వం వచ్చి గవర్నమెంట్ ఫామ్ అయ్యి అన్నీ ఒకటి చేసుకుంటూ వస్తున్నారు నాయుడు బాబు గారు. అంతకుముందు జగన్ గారు 5 ఏళ్ళు చేసింది ఏంటన్న? దాచుకోవడం తప్ప. ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా అనిపించింది? లా అండ్ ఆర్డర్ పరిస్థితి అయితే మరీ దారుణం అన్న. గత ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ పరిస్థితి మరీ దారుణం అన్న. పోలీసు వాళ్ళని మన స్కూల్లో మనకు విద్య నేర్పించే గురువుల్ని బ్రాంతి జేబుల దగ్గర కాపలు పెట్టడం అన్న దరిద్రం. కాకపోతే అంటే గత 5 సంవత్సరాల్లో సాటి ఆడపిల్లల బయటికి వెళ్ళాలంటే ఎలా ఉండేది? ఆడపిల్లల పరిస్థితి అయితే మరీ దారుణం అన్న. సొంత అక్కని ఏడిపించారని చెప్పి ఒక పిల్లోడు వెళ్ళి అడిగితే పిల్లోడిని పెట్రోల్ బస్సు కాల్ చేయడం ఏంటన్న గవర్నమెంట్లో? ఎంత దారుణం ఏంది? ఎక్కడన్నా ఉందన్న అసలు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉందన్న ఆడవాళ్ళ పరిస్థితి? ఎలా ఉంది ఆడవాళ్ళ పరిస్థితి? ఆడవాళ్ళ జోలికి వెళ్ళాలంటే తుక్కు రెక్కడేస్తున్నారు అన్న. అసలు మహిళలకు రక్షణ కల్పించే ప్రభుత్వం ఏది అసలు? మహిళలకు ప్రభుత్వం రక్షణ కల్పించేది అయితే కనుక 100% నాయుడు గారి ప్రభుత్వమే అన్న. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. నాయుడు గారి ప్రభుత్వమేనన్న 100% కూడా. ఆడపిల్లల వంక పూర్వం భోగోలు చూడాలంటే తుక్కు రేకొట్టే గవర్నమెంట్ ఇదేనన్న. అన్న మీ ఎమ్మెల్యే గారి పేరు? మా ఎమ్మెల్యే గారి పేరు బరెడ్డి చంటి గారు అన్న. ఎలా ఉంది ఆయన పరిపాలన? ఆయన సూపర్ అన్న. చూసుకునే మళ్ళీ ఇది సమస్య అని మనం వెళ్ళామనుకున్నా 2-3 అని చెప్పి కూర్చోబెట్టి ఆ సమస్య ఏంటో తెలుసుకొని దానికి తగ్గట్టుగా ఆ సమస్యను పరిష్కారం చేసి నిమిషాల మీద సమస్య రోజుల మీద జరిగే పనులని గంటల మీద చేసి పంపిస్తున్నారన్న ఆయన సమస్యలను పరిష్కారం. అంటే ప్రజలకు ఏదైనా స్పందన ఏదైనా అవసరం ఉంటే వెంటనే స్పందిస్తారు. స్పందన ఏంటన్న? మార్నింగ్ పొద్దున్నే రెడీగా ఉంటారన్న, వెళ్తామన్నా మన సమస్య చెప్పుకుంటాం అన్న. తమ్ముడు మేము వెళ్ళి మీకు భయం ఏం లేదు, మేము చేస్తామని చెప్పి చంటి గారు చెప్పి ధైర్యం ఇచ్చి పంపిస్తారన్న. ఏలూరులో నేను చాలా చోట్ల తిరిగిన చోటల్లో వినిపించేది ఏంటంటే ఫ్రెండ్లీ ఎమ్మెల్యే. అంటే సాటి సామాన్యుడితో కానీ లేదంటే వాడి యొక్క పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ఆయన ఒక ఫ్రెండ్లీగా తన సొంత కుటుంబం వల్లే ఎమ్మెల్యే గారు ఎవరినైనా సరే ఆదరిస్తున్నారు, చూసుకుంటున్నారు అని మాట వినపడుతుంది. నిజంగానే అలా చూసుకుంటున్నారన్న? చూసుకుంటారన్న. చంటి గారు ఇంటికి వెళ్ళామనుకో అన్న, మనకి ఇది సమస్యని వెళ్ళామనుకున్నా ఆ సమస్యతో పాటు మన గురించి మన బాగోగుల గురించి మీరేం చేస్తున్నారు అని చెప్పనేసి మొత్తం అన్నీ వివరాలు అడిగి మన సమస్య తగ్గట్టుగా పరిష్కారం చూపించి దాని ప్రకారం ఆయన మాట్లాడుతున్నారు. అన్నగారు ఇప్పుడు చూసుకుంటే లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? 100కి నా మనసులోనే చెప్తుంది అయితే కనుక 100కి 80% ఉందన్న. ఒకవేళ ఆయన అరెస్ట్ చేస్తే 2029లో ఏమైనా సింపతి వర్కౌట్ అయ్యే అవకాశం అవ్వదన్న. 2029 అసలు ఛాన్సే లేదన్న. మరి ఎందుకు ఇంకా కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయట్లేదు? అదే అన్న, చెప్పనన్న, ఇప్పుడు జగన్ గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ గారు అరెస్ట్ చేస్తాం వల్ల రాష్ట్రంలో అల్లర్లు రేగే ప్రమాదం ఉంది. 4 వంతులు అల్లర్లు రేగే ప్రమాదం ఉంది. కావాలని మనుషుల్ని పంపి రెచ్చగొట్టి గొడవలు చేపించే వాళ్ళు చాలామంది ఉన్నారన్న. అదన్న దానివల్ల ఏంటంటే నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా ఆలోచించి దాని ప్రకారం చేద్దామన్న ఆలోచనలో ఉన్నారని నా మనసు కనిపిస్తుంది అన్న. అది 100కి ఎన్ని మార్కులు ఇస్తారు ఈ కూటమి ప్రభుత్వానికి? 100కి 99 అన్న. ఆ 1% ఏంటంటే ఎక్కడైనా ఏదైనా చిన్న విషయం వల్ల ఉంటుందన్న ఉద్దేశంతో ఒకటే ఆపుతున్నాం, కానీ లేదంటే 100కి 100 ఇవ్వాల్సిందేనా. థ్యాంక్స్ అన్న.